ఏం చేస్తూ ఉంటారు? ఆటో నడుస్తాను. ఆటో నడిపిస్తుంటారు. చెప్పండి, ఏం సమస్య వచ్చింది? ఇక్కడి వరకు వచ్చారు? మా భార్య మా కొడుకు కొట్టి రోడ్డు మా అన్న ఇట్లా కొంచెం గట్టిగా చెప్పరా. మీ భార్య మీ కొడుకు మా అన్న మీ అన్నయ్య కొట్టి రోడ్డు కొట్టారా మిమ్మల్ని? ఎందుకు? భార్యని నేను దగ్గర పోతే రాణిస్తలేదు మేడం. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 19 ఏళ్ళ కొడుకుని మేడం. 20 ఏళ్ళు అయిందా పెళ్ళి? ఎక్కువ అయింటుంది మేడం. ఇంకెక్కువ అయింది. ఎంతమంది పిల్లలు మీకు? ఒకటే అబ్బాయి. ఒక్క కొడుకు. మీ ఆవిడ ఏమైనా పని చేస్తుందా? ఊపర్ పనికి వచ్చింది మేడం. ఓకే, మీరు ఆటో వేసుకుంటారు. ఆటో డ్రైవర్ ఇంత మెత్తగా ఇంత నోట్లో నుంచి మాటే రాకుండా ఉంటారా? కొంచెం మాట్లాడండి స్ట్రాంగ్ గా. చెప్పండి, అసలు ఏమైందని చెప్పండి. ఎంతకాలం అయింది మీ పెళ్ళి? 30 సంవత్సరాలు అండి. చిన్నతనంలో చేసారు. చిన్న వయసులో చేశారు. ఇప్పుడు మీ వయసు ఎంత? 5. 45. అంటే సుమారుగా 15 20 సంవత్సరాలు అప్పుడు చేశారా? 20 ఏళ్ళు అప్పుడా? 20 పైన 20 సార్. మీరు ఇంతకంటే గట్టిగా మాట్లాడరా? సరే, 20 పైన అంటే ఒక 25 సంవత్సరాలు అయింది మీ పెళ్ళి. మొదటి నుంచి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మీ ఎందుకు గొడవలు ఎందుకు వచ్చినాయి? ఎందుకు కొట్టారు మిమ్మల్ని? నేను కొద్దిగా ఒక 90 తాగొచ్చిన మేడం. ఉన్నమాట చెప్పాను. ఓన్లీ 90 తాగుతారా? ఇంకా అంతకంటే తాగరా? అది డైలీ తాగకూడదు. అది కూడా 90. ఎవరైనా ఇట్లే కలిస్తేనే. అది లేకపోతే కళ్ళు తాగుతా. ఒక శీష కళ్ళు తాగినంటే వచ్చి బుకెట్ తింటా, పండుకుంటా. అంతకన్నా 90 తాగి వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు మేడం. సో ఆ తాగుడు మొత్తంలో మీకు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. ఆ 90 ml అనేటటువంటి దాన్ని ఉంటుంది, లేదంటే కళ్ళు అన్న ఉంటుంది. ఈ రెండిట్లో ప్రతిరోజు ఏదో ఒకటి ఉండాలి. కళ్ళు తాగితే సైలెంట్ ఉంటుంది మేడం. అందరితోనే మాట్లాడు. 90 తాగినప్పుడు ఎలా ఉంటారు? నాకు తెలియదు సార్. అది మీకు గుర్తుండదు, కానీ వేరే వాళ్ళు చెప్పడం మాత్రం మీ ప్రవర్తన కరెక్ట్గా ఉండదని ఆ టైంలో, అంతేనా? నెలకి ఎన్నిసార్లు తాగుతారు 90లు? 2 వారాలకు ఒకసారి అట్లా తాగుతాను. నెలకు 2-3 సార్లు అంటున్నారు అంతే. నెల కాదు, 2 వారాలకు ఒకసారి అట్లా. అదే 2 వారాలకు ఒకసారి అంటే నెలకి 2-3 సార్లు అని అంతే. ఏ రాముగారు, 2-3 సార్లు మీ ఆవిడకు భజనే. ఈ 90 వల్ల వచ్చిన చిక్కుముడ ఇదంతా? 90 వల్ల వచ్చిన బాధలు. మా భార్య దగ్గర నేను కలుద్దామని పోతే పిల్లని ఇట్లా గిచ్చి లేపుతా సార్. అంటే శారీరకంగా కలవటానికి వెళ్తే పిల్లోనికి ఇచ్చి లేపుతుందా? లేవడతా. ఆయన లేపటం ఏంటి? అప్పుడు మీరు ముందుకు రాలేరా? ఆవిడ కలవడం ఇష్టం లేదు అని. అది సార్ దగ్గర అని ఇట్లా గిచ్చి పిల్లని గిచ్చి లేవడుతుంది. లేపి పెద్ద గొడవ చేసే వరకు మా అన్న ఇట్లా వస్తారు. అవతలకి వెళ్ళి పక్కనే వెళ్ళి వాళ్ళు వచ్చి కొడుతూనే ఉంటారు. ఏం అడగరు, చేయరు. కాదండి, మీ అన్నయ్య మిమ్మల్ని కొట్టడం ఏంటి? ఆమెను కదా తిట్టాలి. భార్యాభర్తలు అన్నాక కోఆపరేట్ చేసుకోవాలి కదా. మీ దగ్గర ఎట్లా ఓపెన్ గా చెప్పినా అట్లా మా వదినకి మా అన్న కూడా చెప్పినా మేడం. చెప్తే కూడా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండా కొట్టి మరి ఇంట్లోకి వెళ్ళి తరిమేసారు. ఎన్ని రోజులు అయింది తరిమేసి? 3 నెలలు వెళ్ళిపోయింది. 3 నెలల? 1 నెల రోడ్ మిన్నే పడినా మేడం. ఫోన్ కొట్టేసారు. అందులో 5,000 ఉండే 5,000 కొట్టేసారు. నీ దగ్గర 5,000 ఉన్నాయా? అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినావు కదా మేడం. కిరాయి ఆటో ఉందా మీతోనే? నడుపుతున్నారు ఇంకా? నా సొంత ఆటో అయితే ఉంది, నడిపిస్తున్నారు ఇంకా? ఆటోలోనే పడుకుంటున్నావా? ఆటోలో ఆఫీసులో వండుకుంటే కొట్టేసారు మేడం ఫోన్. ఓకే, సరే, డబ్బులు పోయినాయి, ఫోను పోయింది. మీ భార్య పిల్లలు లేరు ఇప్పుడు ఎవరుని? మీతో ఎవరు లేరు సార్. చూస్తున్నారు కానీ పలకరిస్తలేరు. అసలు ఫోన్ కూడా చేస్తారు. ఎందుకు అంత పెద్ద గొడవ ఏమైంది? అంత ఒకటేసారి కొట్టి తరిమేసేటంతా మీరు క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే ఒకసారి కొట్టేందుకు పంపించారు? 90 ప్రభావం ఇదంతా. అంతే మేడం. దాగి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గొడవ చేస్తారు. అసలు ఏం చేస్తావు? కొంచెం కూడా గుర్తుండదా? నీదేం వీడియోలు తీయలేదా? 90 తాగినాక ఈయన ఇంటికి వచ్చి ఏం బిహేవ్ చేస్తాడు అనేది తెలుసా? పోనీ తర్వాత చెప్పుంటారుగా నువ్వు ఎలా చేసావు అలా చేసావని. వాళ్ళ వీడియోలు ఏం నీకు చెప్పుంటారుగా, ఇలా చేసావు, ఇలా బూతులు అన్నావు, ఇలా కొట్టావు అమ్మని, అందుకనే అని తెల్లారి పిల్లలో మీ అన్నయ్య వాళ్ళు మీ వదిన ఎవరో ఒకరు చెప్తారు కదా. ప్రవర్తన ఎలా ఉందనేది చెప్తుంటారు కదా. పొద్దుగల లేచి నేను 7 గంటలకు లేచిన మేడం. కొద్దిగా గుర్తుకుంది నాకు. అదే నైట్ పో అంటే నేను పోను, నేను ఉదయం పోతా అని నేను అన్నా మేడం. వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపో, ఫస్ట్ ఇంటికి వెళ్ళి వెళ్ళిపో అన్న. అంటే నాకు కోపం వచ్చేసి టీవీ ఉండే మేడం, గోడ టీవీ. నేనే తెచ్చింది ఆ టీవీ. ఇప్పుడున్నా పగలగొట్టావా? పగలగొట్టలేదు, తీసుకున్నా, వెళ్ళిపోయినా. బండి పెట్టుకున్నా, నా బిస్తర్ బ్యాగు, నా ఇంటికి 5. నీకు నువ్వుగా అలా అనేసరికి అలిగి నువ్వే సర్దేసుకున్నావు. ఎల్లు బయటికి వెళ్తావా లేదా నువ్వు అన్నాడు. లేకపోతే రాత్రి కన్నా ఎక్కువ పడితే చూడు దెబ్బలు అన్న. అంటే బెదిరుకున్నా మేడం. ఓ, రాత్రి బాగా గట్టిగా ఇచ్చారు నీకు? ఇవన్నీ నొప్పులు ఉన్నాయి మేడం. అదే నేను అడుగుతున్నా, రాత్రి నువ్వేం చేస్తే వాళ్ళు కొట్టారు అని అడుగుతున్నా. నేనా మేడం? అన్నం ఇట్లా నూకింది మేడం. అన్నం తర లేచితే పప్పు మీద పడ్డాను. నాకు జ్ఞాపకం ఉంది. పప్పు మీద పడినప్పుడు ఎందుకు ఇట్లా నూపుతున్నా అంటే తిన్నా అన్నది. సరే సరే తుడుచుకున్నాక మా కొడుకు ఏమో అన్నాడు. కోపం వచ్చింది నీకు? ఏదో అన్నాడు. అన్నాక కొడతావు అమ్మని అంటే, నా పిల్లని నేను కొట్టుకుంటా, రైట్లో కొడతా అని నేను ఇట్లా. ఈ మాటలనే పెద్దగా అయిపోయింది మేడం. ఇక అదే ఆ పెద్దగా ఏం చేసావు తర్వాత? నా మీద లేచి వచ్చిండు మా కొడుకు. ఇక లేచి వచ్చిండు. నువ్వు బూతులు తిట్టావు కదా? నువ్వు తాగి ఉన్నావా అప్పుడు? తాగి ఉన్నా. 90 జరిగినప్పుడే ఇంత ప్రాబ్లం అంటే ఇంట్లో. మిగతా టైం అంతా ఉన్నంతలో ఏదో మామూలు తిట్లు తిట్టుకుంటారు.
ఉన్నంత ఇంక నేను పొద్దుగా లేస్తే 4 గంటలకు లేచి వెళ్ళిపోతాను మేడం. మేకల మండికి మేకలు వేసుకుపోతా, కూర సప్లై చేసి మటన్ ఇట్లా ఎంత సంపాదిస్తావు నెలకి? చేసిన 2000 చేస్తా, 1000 రూపాయలు కూడా చేస్తా, 500 కూడా చేస్తా మేడం. ఎట్లా దొరుకుతారు ఇంట్లో ఇస్తావా డబ్బులు? మేడం? నా దగ్గర 1 రూపాయి ఉంచుకోండి మేడం, ఉంటే 200 నా గ్యాస్ పూర్తి ఉంచుకుంటా బండి, గ్యాస్ ఆయిల్కు ఓకే. మొత్తం ఎంతున్నా వాళ్ళకి ఇస్తా. ఒక్క రోజు లెక్క అడగలే మేడం, మీకు దండం పెడతాను, నాకు న్యాయం చేయండి అంతే, నా భార్య నాకు కావాలి అంతే, నేను వెళ్ళిపోవాలని కోరుకోవట్లేదు. ఆటో అప్పు తీర్చేశారా? మళ్ళీ ఫైనాన్స్ చేసి 5 లక్షలు చిట్టి వేయించారు మేడం. 7 నెలలు కట్టిన. 7 నెలలు కట్టినాక నాకు పసకలు వచ్చినాయి, కళ్ళకు పసకలు అయినాయి మేడం. పసకలు ఏం ఆలోచన లేకుండా అయిపోయినా. 2 నెలల 15 రోజులు ఇంట్లో ఉన్నా. ఒక్కరోజు హాస్పిటల్కు మల్లపల్లికి పోయి చూపించుకొని మందులు తెచ్చుకోపోయాను. ఒక్కరోజు నా భార్యకి రూపాయి ఇయ్యలే మేడం, రూపాయి ఇయ్యలే. నా ఫోన్లో 20,000 ఉండే, అట్లా రూపాయి దాపెట్టుకున్నాం ఉన్నమాట చెప్పాలి మేడం. 20,000 ఉంటే 20,000 అందులో పెట్టి చూపించుకున్నాక అందులోకి మా కొడుకు 8,000 కొట్టేసుకున్నాడు. ఎవరు కొట్టినా ఇప్పుడు నేను మీకు ఫోన్పే చేస్తే నా ఫోటో ఉండాలి కానీ మీ ఫోటో ఎట్లా ఉంటుంది మేడం? అది మా కోడలు, మా అన్న కోడలు, ఆ కోడలే చూపించిన, చూడమ్మా ఇది ఇట్లా పైసలు ఇన్ని ఫోటోలు వచ్చిన చూడమ్మా అంటే, ఆమె చదువుకుంది కాబట్టి నాకు తెలియదు, చూడమ్మా అంటే ఫోన్ చూపించిన. వచ్చే వరకు అవు మామ ఎవరికో కొట్టినట్లుండు అన్నాక ఆమె ఒకటి మధ్యాహ్నం ఉన్న చూపించిన. మెల్ల అరుగు మీద కూర్చొని రమ్మంటే వస్తే చూపిస్తే అవు మామయ్య కొట్టినట్లు. మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుకుర్రు, లే మామయ్య ఇంట్లోకి వెళ్ళి వేరే అకౌంట్లోకి పోతే మళ్ళీ ఇంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిండు అట్లా ఇట్లా అని చెప్పి, సరే నా పిల్లాడే కదా అనుకుని ఇది కూడా దాపెట్టుకున్నా మేడం. పోనీ నా ప్లాన్ కన్నా ఎక్కువ నేను ముందుగా వాళ్ళని తిట్టి ఏం లామా, నా వెళ్తే బాగాలేదు అనుకుని సైలెంట్ ఉన్నా. జర్ర ఒక 5-6 దినాలు ఇట్లా తిని జర్ర 2 రోజులు లేచి తిరుగులాడుతున్నా. ఆటోకోవా అని ఇంకా ఇదే పెట్టు. నేను ఇంట్లో తిండి లేదు, బయటికి జ్యూసు బోరుబొండలు నీళ్ళు గవి తాగుకుంటూ బతికినా మేడం 2 నెలల 15 రోజులు. మా అబ్బాయి తెచ్చిచ్చిండు, అవద్దమని చెప్పాలి. ఈ 2 నెలల 15 రోజులు మా అబ్బాయి తెచ్చిచ్చిండు. ఆటోలో తీసుకొచ్చుకొని కూడా ఆయన్ని ఏడికి మల్లపల్లికి, అవద్దమని చెప్పకూడదు. అంటే కోపం వచ్చినా కూడా మీ అబ్బాయికి ఉన్నంతలో మీరంటే కాస్త బాధ్యత అయితే ఉంది. తీసుకొచ్చిండు మేడం. వాడే నాకు మొత్తం ఆయన కాలేజీ అప్పుడు బంద్ ఉండే, ఖాళీగానే ఉండు కాబట్టి తీసుకొచ్చినాక సరే అని చెప్పి ఆయనకే ఫోన్ ఇస్తుంటున్నా. ఫోన్ ఆయన దగ్గర ఉంటున్నాయి. బిడ్డ గడుపు ఇంత ఏమన్నా రేపు అంటే ఫోన్లోకి వెళ్ళి పైసలు మరి కొట్టాలి. మీ అబ్బాయి ద్వారా బతులు అడుగుని ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. అరే ఏదో మూల ఉంటానరా ఇంకసారి తాగను 90 అసలు అయినా అని అనొచ్చు కదా. చెప్తా మేడం అది కూడా. ఇంకా అయినాక ఇది ఇంత 5 లక్షల చిట్టి 7 నెలలు కట్టినా అది అట్లా అయిపోయింది మేడం. నెలకు 13,000 కట్టాలి. నెలకు 13,000 కట్టాలంటే ఆ చిట్టి అయిపోయింది అట్లే. 7 లక్షలు తీసుకున్నారా, పాడేశారా చిట్టి? ఏం చేశారా డబ్బులు? 7 నెలలు కట్టినా మేడం. 7 నెలలు పాడుకోలా చిట్టి అయితే పాడలే అప్పటికి. ఇంకా నేను ఇంట్లో పడ్డాగా మేడం. వాళ్ళు 7 నెలలు అయితే కట్టారు. 7 నెలలు నేను కట్టిన. వాళ్ళు ఇక మా భార్య ఇలా పైసలు ఉన్నాయి కానీ కట్టలేదు. ఆయన సరే చిట్టి పైసలు నేర్పించుకరా అంటే ఎన్ని అవుతాయంటే లెక్క చేసుకున్నారు వాళ్ళు. అంటే నేను వేరే వాళ్ళతో లెక్క చేపిస్తే 91,000 అయితే చంద్రయ్య ఇవి అని అన్నారు. ఉన్నంతలో సంపాదన అయితే బాగానే ఉంది మీది. మళ్ళీ ఇంకోటి మేడం, అంత ముందుకు ఓసారి 30,000 బంగారం గిరిపెట్టి అప్పుడు మా పండుగలు అవుతుండే, దేవుని లగ్గం అవుతుండే, అప్పుడు డబ్బులు తక్కువ పడితే తెచ్చుకున్నాం. ఆ బంగారం ఇడిపించుకోవడానికి అంటే మళ్ళీ బండి మీద ఫైనాన్స్ చేపించి మళ్ళీ తీసుకొచ్చిన 30,000 తెచ్చి ఇచ్చిన. ఇంక నేను ఎట్లా ఇయ్యలే మేడం, ఇయ్యలేదు అంటారు పైసలు. మీరు అసలు డబ్బే ఇవ్వలేదంట. ఇయ్యలేదు. ఇంకోటి బండి ఖరాబ్ అయింది, బండికి పెడతామని అంటారు. సరే ఇట్లా మా ఆయన ఇంకో మాట, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి రాత్రి వెళ్ళిపో అన్నప్పుడు, పండదురా నీ దగ్గర, నీ పిల్లం నీ దగ్గర వండదు అంటే ఎవరితోనే వండుతుంది, నా దగ్గర వండకపోతే ఎవరితోనే వండుతుంది. ఆవిడకి సపోర్ట్ ఎవరు? వాళ్ళ అన్నదమ్ముల? మా ఆయనని సపోర్ట్ ఇస్తుంది సార్. మీ అన్నయ్య? మీ అన్న మీ వదిన కూడా? ఇద్దరు. మీ అన్న మీ వదిన నీకు సపోర్ట్ చేయకుండా ఆవిడకి సపోర్ట్ చేయడం? ఆమెకే సపోర్ట్ చేస్తారు సార్. ఆమె ఒక రోజు అంత పనిపోతుంది సార్. ఒక్కరోజు ఆమె రూపాయి నువ్వు ఎంత, నీ కూలి ఎంత తెచ్చినావని నేను 1 రూపాయి అడగా. వారం నాడు తెచ్చుకుంటే శనివారం నాడు వారం నీకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ తాగుడు ఈ రోజు నేను రోడ్డు మీద వేసింది. మిగతా అన్నీ మాట్లాడుకోవడం దండగా. ఎంతలా రోడ్డు మీద వేసిందంటే, నీ తోబట్టులే, నీ వదిన, మీ అన్న కూడా మీ ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారంటే ఆ అమ్మాయికి అక్కడ మార్కులు పడిపోయినాయి. ఎందుకంటే నువ్వు చెత్తోడవో మంచోడవో పుచ్చోడవో నీకే మార్కులు పడతాయి. ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నీకు సపోర్ట్ చేసి ఆవిడని ఏదో తిట్టి పంపించాలి. ఆవిడని ఏమి అనట్లా, నీ కొడుకుని ఏమనట్లా, నిన్నే అంటున్నారంటే నువ్వు అందరినీ మూటేసి తిడుతున్నావని. దీన్ని బట్టి వాళ్ళంతా ఒక టీం అయ్యారు. నీ తాగుడు వల్ల నువ్వు రోడ్డు మీదకి వచ్చావు. ఇంక ఈ చిన్న చిన్న విషయాలు మాట్లాడుకోవడం దండగా. 3 నెలలు బయట ఉన్నావు, బుద్ధి వచ్చిందా రాలేదు? ఇంకా వచ్చిందా? మరి మీ అబ్బాయిని బతులు ఆడితే అయిపోయేదిగా, మమ్మల్ని బతులు ఆడమంటావా? పోయి మాట్లాడినా మేడం. మా ఆయన దగ్గర మాట్లాడితే 30,000 తీసుకురా, 50,000 తీసుకురా.
50,000 తీసుకొస్తే రానిస్తాడా? రానిస్తారంట 50,000. మరి ఈ 2-3 నెలల్లో ఏం సంపాదించలేదా నువ్వు? చేయలేం మేడం, ఇదే ఆలోచనలో నేను తిండి తిన్నాక ఒక రోజు చక్కెర వచ్చి ఎక్కడ ఉంటున్నారు? మొత్తం ఆటోలోనే ఉంటున్నారా? ఆటోలో ఇప్పుడు రూమ్ తీసుకున్నాం మేడం. ఎంత రూమ్ రెంట్? 3,500 మేడం. కరెంట్ బిల్లు ఒక 200 వస్తుంది. సో మీరు 50,000 తీసుకొస్తే ఏంటంట, మీ అబ్బాయి ఏం చేస్తాడు? మా అన్న అంటుండు సార్. మీ అన్నయ్య, ఓకే మీ అన్నయ్య, మీరు 50,000 తీసుకొస్తే ఏంటంట, మీరు అందరితో పాటు కలిసి ఉండొచ్చు. 30,000 సంపాదించింది, నువ్వు 30,000 తీసుకురా ప్రతి నెల. అంటే ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళినాక నేను బయటికి వెళ్ళిపోయినా కదా. ఇన్ని రోజుల్లో అమ్మాయి 30,000 సంపాదించింది, ఇల్లు నడిపించింది, ఆ, నువ్వేం పీకేవని అడుగుతున్నారు. అంతే. ఆ రేంజ్ లో నువ్వు కూడా తీసుకురా, ఇద్దరు కలిసి ఉండండి, ఈక్వాలిటీ అడుగుతున్నారు వాళ్ళు. అంతే. మరి నువ్వు 30,000 సంపాదించలే. చేయలేము. ఏదో నా పాన బాగాలేక, నాకు హెల్త్ బాగాలేక నెల 15 రోజులు ఇంట్లో పండుకునే, కిరాయికి రెంట్ తీసుకున్నారు. అట్లా ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. ఇక్కడ ఈసారి వచ్చి కూర్చుని మాట్లాడుతున్న విధానం ఎవరికి ఎగ్జాంపుల్ అంటే, ఒక భార్య ఆవేదన, ఒక కొడుకు ఆవేదన. అదేంటి మేడం చెప్తున్నది అతను, వాళ్ళ ఆవేదన ఎలా వినిపిస్తుంది అంటే, మీరు చెప్తున్న కష్టంలో నాకు మీ ఆవిడ యొక్క కష్టం, మీ అబ్బాయి యొక్క కష్టం కనిపిస్తుంది, మీ కుటుంబం యొక్క కష్టం కనిపిస్తుంది, మీ కష్టం కంటే కూడా. ఎందుకంటే మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు, మీ తాగుబోతుతనం వల్ల వాళ్ళిద్దరూ సఫర్ అవుతున్నారు. ఈ రోజున రీహాబిటేషన్ సెంటర్లో పెట్టిన తర్వాత 30 years మ్యారేజ్ తర్వాత ఒక భర్త నాకు వద్దు మొర్రో అని ఒక స్త్రీ పారిపోయే అంత పొజిషన్కి వెళ్ళింది అంటే, దూరంగా వదిలేసి నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి అని తరిమేసి, లేదా ఇక్కడంటే వీళ్ళు లో క్లాసులో కాస్త ఫైనాన్షియల్ వీక్ ఉండడం వల్ల ధైర్యంగా బయటికి తరిమేస్తారు. కానీ మిడిల్ క్లాస్, హై క్లాస్ రేంజ్లకు వచ్చినప్పుడు, హై క్లాస్లో అట్లా ఉండదు కానీ మిడిల్ క్లాస్ రేంజ్లో ఎక్కువ సఫర్ అయ్యేది మిడిల్ క్లాస్ వాళ్ళు అనేది. ఎందుకు అంటే వాళ్ళు ఇలా బయటికి తరమలు లేరు, కోర్టులో కేసులు వేసుకోలేరు, ఏం చేయాలో అర్థం కాదు. సైకలాజికల్ డిప్రెషన్స్లో ఎవరికి చెప్పినా కూడా 30 సంవత్సరాలు కాపురం కదమ్మా, సర్దుకో అంటే చాలా కన్సల్టేషన్లు వింటున్నాం మేడం. మా వల్ల కాదండి ఇతన్ని భరించటం. అరే వింటే ఎంత జాలేస్తుందంటే, అయ్యో పాపం ఈ టైంలో మరి ఆయనకి ఎవరు తిండి పెడతారమ్మా, రిహాబ్లోకి వెళ్ళాడు, ఇప్పుడు నువ్వు డైవర్స్ ఇచ్చేస్తానంటే ఆయనకి ఏంటి అంటే, అప్పటికే అతని తరపున అమ్మా నాన్న ఉండరు, పిల్లల అతను చూసుకోరు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు ఏదో ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ అసహించుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళ బాల్యం మొత్తం ఈయన తాగుడుతో నాశనం అయిపోయింది. అలాంటి వ్యక్తులు ఈయన ఎందుకు ఎంటర్టైన్ చేయమని మనం బతులాడాలి? ఈ రోజున మనం ఒక గంట విని ఈయన వింటున్న విధానానికి మ్యాక్సిమం 80% తాగుబోతులు ఈయనకు ఒక రిప్రజెంటేటివ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈయనకి ఇక్కడ ఈ స్టేజ్ దొరికింది, వచ్చాడు, ఏడుస్తున్నాడు. మీరు బయట చెత్త కుప్పల దగ్గర తాగిపడి ఉండి, ఎక్కడికక్కడ ఫుట్పాత్ల మీద తాగిపడి ఉండి, గుమ్మాల దగ్గర తాగిపడి ఉంటే అవమానం మీకు కాదు, మీ మీద ఆధారపడి ఉన్న మీ కుటుంబ సభ్యులకి, మీ భార్యకి, మీ పిల్లలకి. ఇదే ఈ పాపం వేసేసుకుంటూ అన్నీ అయిపోయినాక సర్వనాశనం అయిపోయి వాళ్ళు వెక్స్ అయిపోయి మాకు వద్దు మొర్రో, ఈయన ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనే స్టేజ్కి వెళ్ళిపోయినాక మీకేదో అద్భుతాలు జరగాలంటే జరగవు. ఎందుకు మీ ఆవిడ బతులాడాలా? నీదేమన్నా ఈ రోజు తాగుబోతానవా, ఈ రోజు 90 వేసావా, ఈ రోజు మా పోట్లాడావా, ఈ రోజు మీ ఆవిడ తన్నావా? ఏ హక్కు ఉందని మీ ఆవిడ పక్కన పడుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావు? నీ హక్కు అదేమన్నా? వచ్చి బేవని ఏడుస్తావేంటి? ఎందుకు కొడుతున్నారు? మీ అన్న ఎందుకు కొడుతున్నాడు? మీ అబ్బాయి ఎందుకు కొట్టాడు? మీ ఆవిడ ఎందుకు కొట్టింది? నేను 30 ఏళ్ళ నుంచి తాగి సర్వనాశనం చేసి వాళ్ళకి నరకం చూపించావు. ఇప్పుడు బేవని 2 నెలలు నువ్వు బయట బతకలేకపోయావు. మీ అన్న అడిగిన దాంట్లో నీ తప్పే ఉంది? మీ ఆవిడ ఇంట్లో ఉండే ఆవిడ 30,000 సంపాదిస్తుంటే కష్టపడి రోజు ఏ పనికి వెళ్తుందని చెప్పావు? మీ ఆవిడ ఒప్పర పనికి వెళ్ళి 30,000 సంపాదించింది 2 నెలల్లో ఇల్లు గడిపించుకుంటూ. నువ్వేం పీకావయ్యా అంటే, మేడం నేను హాస్పిటల్కి వెళ్ళానండి అంటున్నావు. నీ ఏడుపు చూసి, నీ బాధ చూసి కరిగిపోవాలా? అలాగే కరిగిపోతాం. మా కర్మ ఏంటంటే మాకు జాలగుండెలు, కరిగిపోతాం ఓకే, కానీ వాళ్ళ కష్టం కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఎంత కష్టం, 30 ఏళ్ళు నరకం పడ్డారు వాళ్ళు. నువ్వేముందయ్యా, తాగుతున్నావా, హ్యాపీగా పడుకున్నావు, వెళ్తున్నావు, బూతులు తిడుతున్నావు, కొడుతున్నావు. ఎవ్రీడే నరకం అనిపించింది ఎవరు? మీ ఆవిడ, నీ కొడుకు. ఇది మీ నాన్న చేస్తుంటే నీకు రియలైజ్ అయ్యేవాడివి. అర్థమవుతుందా? నువ్వు మారి నువ్వు ఒక 50,000 సంపాదిస్తే అసలు మీ ముగ్గురం కూడా అవసరంలా నీకు. మీ ఆవిడ ఎత్తుక్కుంటూ వస్తుంది మీ అబ్బాయి ద్వారా. ఆల్రెడీ మీ అబ్బాయి నువ్వు బతుకున్నావా, ఏం చేస్తున్నావు, హాస్పిటల్ ఏంట, ఉన్నంతలో మానవత్వం చూపించాడు. ఏం మాట్లాడమంటావు ఇప్పుడు? ఏ హామీతో మాట్లాడమంటావు? నీకు 2 నెలల నుంచి 3 నెలల నుంచి గతి లేదు, టాబ్లెట్లు వేసుకోవడానికి డబ్బు లేవు, 90 వేసుకోవడానికి డబ్బులు లేవు, బావని షో కనిపించగానే ఎత్తుక్కొని వచ్చేసావు. నీకు మేము హామీలు ఇచ్చేసి నీకు ట్రీట్మెంట్లు ఇప్పించేయాలి, రిహాబ్ ఇచ్చేయాలి, తాగుడు మానిపించేయాలి, మీ ఆవిడని మీ అబ్బాయిని ఇచ్చేయాలి. మరి 30 ఏళ్ళ నరకం ఎవరు పడినట్టు? నువ్వు అన్కాన్షియస్లో ఉన్నావు కదా, నువ్వేమి నరకం పడలా. ఒకవేళ పడ్డంటే నీకు ఊహ తెలిసి 10 ఏళ్లే, మిగతా 20 ఏళ్ళు వాళ్ళైతే నరకం పడ్డారు, వాళ్ళు 30 years పడ్డారు. నీకు ఊహలో ఉన్నప్పుడు నువ్వు నరకం పడ్డావు. అరే నా ఆవిడ కొడుతుంది, మా అబ్బాయి కొడుతున్నాడని.
మిగతా 20 ఏళ్ళు నువ్వు అన్కాన్షియస్లోనే ఉన్నావు. హ్యాపీగా బతికేసి ఇప్పుడు వచ్చి అన్ని అందాలి అంటే ఎట్లా ఉంది? పైగా నీ హక్క, నీకు వయసులో ఉంది, తాగున్నావు కదా అని మీ ఆవిడ వచ్చి రోజు పడుకోదు. ఆవిడకి ఓ ఫీలింగ్స్ ఉంటాయిగా. 3 నెలల నుంచి మీ ఆవిడ లేదు నీ పక్కన పడుకోవడానికి, బాగానే ఉన్నావుగా. మరి రోజు తాగెళ్ళి అమ్మాయిని పక్కకి వెళ్తూ గిల్లుతుందండి అంటే నీకే ఫీలింగ్సా? అమ్మాయికి ఉండవా? ఆవిడకి ఉంటాయిగా. నీకు గారంగా బుజ్జగిచ్చి చెప్తే నీకు అర్థం అవుతుందా? మీ ఇళ్లలో వాళ్ళకి ఇలా చెప్పడం తెలియదు కాబట్టి 4 వీగుతున్నారు, భరించలేక బయటికి పంపిస్తున్నారు. ఇక్కడంటే నువ్వు పద్ధతిగా సారు నేను చెప్తుంటే వింటున్నావు, కానీ మీ ఇంట్లో వాళ్ళు నోరెత్తితేనే కొట్టేస్తావు, బూతులు తిడతావు, శాపనార్థాలు పెడతావు. ఆ బూతులు తినటం వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ఏం చేశారు? బయటికి తరిమేశారు. అప్పుడైనా నువ్వు పోనీలేని ఒక సెకండ్ అన్న ఆగావా? నువ్వు రాత్రి చేసిన దుకాణానికి వాళ్ళు భరించలేక బయటకు పోరా అంటే టీవీ పిక్కుని వెళ్ళిపోయావు. అంత పౌరుషం ఉన్నవాడు ప్రూవ్ చేయాలి. నువ్వు ప్రూవ్ చేసిరా. మీ ఆవిడ్ని, మీ అబ్బాయిని, మీ అన్నయ్యని, మీ వదిన్ని పిలిపించి మేము కాళ్ళు పట్టుకుని బతున్నాడన్నా నీతో మేము ఇవ్వాల్సిన హామీలు ఇచ్చి నీకు భార్య పిల్లల్ని ఇప్పిస్తాం. ఓ 6 months నువ్వు తాక్కుండారా. మీ ఆవిడ 3 నెలలకు 30,000 సంపాదించింది. నువ్వేం సంపాదిస్తావో మాకు చెప్పు. మేము కూడా నమ్మాలి కదా. నువ్వు 30 ఏళ్ళు నరకం చూపించేస్తే మేము ఓహో అని తీసుకొచ్చేస్తే మాకేం పని లేదా ఇక్కడ? మమ్మల్ని నమ్మి అమ్మాయి ఒక ఛాన్స్ ఇస్తే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ రోజు నువ్వు 90 అయ్యవని మేడం బుద్ధి వచ్చింది మేడం. ఇలా నిన్నెప్పుడు బయట తరిమేయలేదా? ఇప్పుడు ఏం పోలేదు మేడం, నాకు ఇప్పుడు తెలివి వచ్చింది మేడం. నాకు ఈ తాగు అవసరం చూసారా? ఇట్లా ఏడుపు అనేది నిజం. ఇతను అబద్ధంగా ఏడవట్ల. ఆయన పరిస్థితి దిగజారిపోయిన పరిస్థితి. అలా తెచ్చుకోకండి చేతులారా. తాగుడు ఇంతలాగా తాగితే క్లైమాక్స్లో ఇలా బతులు ఆడుకోవాలి. కొడుకునో భార్యనో, వాళ్ళు మనుషులే కదా. వాళ్ళు 90 లేసి కొడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడు మానేసేవాడు. బాబు ఆల్రెడీ ఇప్పుడు మిడ్-నైట్ నడుస్తుంది. యాక్చువల్గా పొద్దుటి నుంచి స్టార్ట్ చేసాం. ఇది మీది 10వ ఎపిసోడో 15వ ఎపిసోడో. ఇప్పుడు 11:30 అయింది నైట్. అవునా? ఈ టైంలో మీ ఆవిడకి ఫోన్ చేసాం అనుకోండి, ఇట్లా షో నుంచి మాట్లాడుతున్నామంటే బేవన పడిపోద్దు కూడా. అవునా? రేపు మార్నింగు మేమే పిలిపించి మాట్లాడి నిన్ను మీ ఆవిడ్ని కలపడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. సార్ ఇందాక మీకు చెప్పారు, ఒకవేళ ట్రీట్మెంట్ కావాలంటే కూడా మేము ఇప్పిస్తామండి, ఆయన మానిపించే బాధ్యత మాది అని సారు నేను మాట్లాడి మీ ఆవిడ్ని పిల్లోడిని పిలిపించి మా డైరెక్టర్ దగ్గర కూర్చోపెట్టి మాట్లాడిస్తాం. సరేనా? మీరైతే మాకు మాట ఇవ్వండి ఈ స్టేజీ మీద, ఇక నుంచి నేను తాగను. ప్రమాణం చేసి చెప్తున్నా మేడం, నేను ఇంకా తాగను. ఓకే. మీ ఆవిడ్ని కొట్టొద్దు మేడం. కళ్ళు ఒకటి తాగితే ఆయన దేవుడే లేరు అంటారు, వాళ్ళే అంటారు. కళ్ళు లేకపోతే నేను పడిపోతాను మేడం. వాళ్ళు ఏదన్నా కండిషన్లో పెడితే ఆ కండిషన్లకు ఒప్పుకోండి. మేము చేయాల్సిన ప్రయత్నం మేము 100% చేస్తాం. సరేనా? జాగ్రత్త. మాకు ఒక 1 week టైం ఇవ్వండి. 1 weekలో కలిపేద్దాం పిలిపించి. ఓకే సార్, జాగ్రత్త. జాగ్రత్త. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.